హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫిన్లాండ్ తెలుగు ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి. మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. కమెంట్స్ కూడా చాలా వస్తున్నాయి. అండ్ వచ్చిన కమెంట్స్లో చాలామంది ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడిగిన కమెంట్స్ ఏంటంటే ఫిన్లాండ్లో స్టడీ ఎలా చేయాలి, అలాగే ఫిన్లాండ్లో స్టడీ వీసా ఎలా అప్లై చేయాలి, ఫిన్లాండ్లో స్టడీస్ ఎలా ఉంటాయి, అలాగే జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది ఫిన్లాండ్లో, ఇవే ఎక్కువగా అడుగుతున్నారు. వీటి మీద వీడియోస్ చేయమని చాలామంది కమెంట్ చేస్తున్నారు. మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత చేద్దామని ఇప్పటివరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మేము షేర్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు. సో ఫిన్లాండ్లో స్టడీస్ ఎలా చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కోసం మేము చాలామంది అడిగామండి. చాలామంది దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేసాము, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము. సో అవన్నీ కలిపి కలెక్టివ్గా ఇప్పుడు మేము ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే నేను కొన్ని పాయింట్స్ రాసుకుని వచ్చాను. సో వాటిని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే అసలు మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉన్నది అనేది డిస్కస్ చేద్దాము. సో ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఈ ఎడ్యుకేషన్ ఏంటంటే మనం ఇప్పుడు డిగ్రీ ఆర్ డిప్లొమా తర్వాత ఎడ్యుకేషన్ మాట్లాడుతున్నామండి. దీనికి ముందు ఎడ్యుకేషన్ అంటే కిడ్స్ ఎడ్యుకేషన్, ప్రైమరీ, హై స్కూల్ అనేది మీ తర్వాత వీడియోలో షేర్ చేస్తాము. ప్రస్తుతానికి ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే మన అడల్ట్స్ ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాము. సో చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించేది డిప్లొమా అండ్ మాస్టర్స్. సో డిప్లొమా కూడా చాలామంది తక్కువ చూస్ చేసుకుంటారు. డిప్లొమాని కూడా తక్కువ మంది స్టూడెంట్స్ చూస్ చేసుకుంటారండి. సో డిప్లొమాకి డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు, బ్యాచిలర్ డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డిప్లొమాకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ చేస్తారో టీచింగ్ ఆర్ స్టాఫింగ్ అలా కొన్ని ఎవరైతే వీళ్ళు చేస్తారో వాళ్ళు డిప్లొమాని ఎక్కువ మంది చూస్ చేసుకుంటున్నారు. అండ్ ఫిన్లాండ్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే గ్యాప్ వచ్చిందో చాలామంది వాళ్ళు కూడా ఇనిషియల్గా డిప్లొమా చూస్ చేసుకుంటున్నారు. అండ్ డిప్లొమా తర్వాత మళ్ళీ మాస్టర్స్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఇండియా నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది మాస్టర్స్ కోసం. ఎందుకంటే ఆల్రెడీ మన ఇండియాలో బీటెక్ డిగ్రీ ఇలా చేశారు. సో దాని తర్వాత ఏం చేయాలి, సో వాళ్ళు మాస్టర్స్ చేద్దాం అనుకున్నారు. ఎక్కువ మంది చూస్ చేసుకునే ఆప్షన్ ఫిన్లాండ్లో మాస్టర్స్ అనమాట. సో మాస్టర్స్ ఎలా అప్లై చేయాలి దానికోసం ఇప్పుడు ఈ వీడియో. అండ్ ఫస్ట్ అసలు మాస్టర్స్కి కానీ డిప్లొమాకి కానీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ఫిన్లాండ్లో మాస్టర్స్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది పీటీఈ ఆర్ ఐఎల్స్ స్కోర్. కొన్ని యూనివర్సిటీలో అయితే 2 స్కోర్స్ని చెక్ చేస్తుందండి, కొన్ని అయితే ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. బట్ మెయిన్గా కావాల్సింది రెండిట్లో ఏదో ఒక స్కోరు. సో మ్యాక్సిమం వచ్చేసి మనకి పీటీఈ అంటే మ్యాక్సిమం యూనివర్సిటీలు యాక్సెప్ట్ చేసే ఎలిజిబిలిటీ ఉండేది పీటీఈ వచ్చేసి మనకి 58 నుంచి 65 స్కోరింగ్ ఉండాలి. అదే ఐఎల్స్కి అయితే 6.0 నుండి 7.0 స్కోరింగ్ ఉండాలి. సో రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా సరే కొన్ని మ్యాక్సిమం యూనివర్సిటీలు ఫిన్లాండ్లో యాక్సెప్ట్ చేస్తాయి. స్టడీస్ కోసం యూనివర్సిటీకి ఎలా అప్లై చేయాలి? మనకి 2 వేస్ ఉన్నాయండి. ఒకటి కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేయొచ్చు, సో ప్రాసెస్ ఈజీగా అవుతుంది. లేదా మనకి ప్రాసెస్ తెలిస్తే ఓన్గా కూడా అప్లై చేసుకోవచ్చు. కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే మనకున్న డ్రాబ్యాక్ ఏంటంటే కొన్ని ఫేక్ కన్సల్టెన్సీస్ ఉంటాయి, లేదా కొన్ని కన్సల్టెన్సీస్ ఎక్కువ మనీ వసూలు చేస్తాయి అన్నమాట. బట్ ఎవరైనా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే ఆ కన్సల్టెన్సీ మీరు అప్లై అవ్వచ్చు. బట్ మీకు ప్రాసెస్ తెలిస్తే ఓన్గా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఓన్గా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మనీ కలిసి వస్తుంది. ఓకే, ఓన్గా అప్లై చేయాలంటే ఏం చేయాలి? సో మై స్టడీ ఇన్ఫో అనే వెబ్సైట్ ఉంటుందండి. దాంట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన కోర్సుని అండ్ మీకు కావాల్సిన యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి అండ్ ప్రతి యూనివర్సిటీలో లిస్ట్ ఆఫ్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సో మీకు కావాల్సిన కోర్స్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, కోర్సెస్ యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మరి? సో ఫస్ట్ కోర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో కోర్స్ అనేది దాని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అన్ని కోర్సులు ఆల్మోస్ట్ సిమిలర్గా కనిపిస్తాయి కానీ బట్ దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ బీటెక్ కానీ డిగ్రీలో కానీ మీరు చదువుకున్న సబ్జెక్ట్స్ అండ్ మీరు ఫ్యూచర్లో చదువుకుందాం అనుకున్న సబ్జెక్ట్స్ దాన్ని బట్టి మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అంటే ఆ కోర్స్లో మీకు రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి లేవా అని చూస్ చేసుకొని ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కోర్స్ ఏ యూనివర్సిటీలో ఉన్నాయో చూస్ చేసుకోవాలి. అప్పుడు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సరే సత్య, ఇక్కడ నేను విన్నాను యూనివర్సిటీస్ అనేవి క్లాసెస్ ఆఫ్లైన్ ఉంటాయంట, ఆన్లైన్ ఉంటాయంట. మనం ఆఫ్లైన్ ఉన్న క్లాసెస్, ఆన్లైన్ ఉన్న క్లాసెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్ లక్ష్మి. యాక్చువల్లీ కొన్ని యూనివర్సిటీలో మనకి డైలీ వెళ్ళాలండి అటెండెన్స్ కోసం. సో అటెండెన్స్ లేకపోతే మెరిట్స్ ఎవరు. సో అలాంటి యూనివర్సిటీకి మనం డైలీ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ కొన్ని యూనివర్సిటీలు అయితే ఆన్లైన్లో కూడా కనెక్ట్ చేస్తారు. సో డైలీ వెళ్ళాల్సిన అవసరం లేదు. దీన్ని బ్లెండెడ్ అంటారు. సో మ్యాక్సిమం పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకున్న అందరూ కూడా ఈ బ్లెండెడ్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ బ్లెండెడ్ సిస్టమ్ అనేది అన్ని యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేయవు, ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ మాత్రమే ఆప్షన్ ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది. సో ఆ యూనివర్సిటీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సరే. ఇప్పుడు స్టడీస్ కోసం మనం యూనివర్సిటీకి అప్లై చేస్తాం కదా. అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీస్ అవన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటాము, అంతా అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఎప్పుడు జాయిన్ అవ్వాలి? చాలామంది జాన్లో అప్లై చేస్తామంటారు, మేలో అప్లై చేస్తామంటాము, రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు అంటారు, ఆగస్ట్లో ఇంటేక్స్ అంటారు. ఇదంతా ఏంటి ప్రాసెస్? మనకి ఇండియాలో స్కూల్స్ కానీ కాలేజ్ కానీ జూన్లో స్టార్ట్ అవుతాయి. బట్ ఇన్ ఫిన్లాండ్లో మనకి ఏంటంటే మెజారిటీ ఆఫ్ యూనివర్సిటీస్ కానీ స్కూల్స్ కానీ ఆగస్ట్లో స్టార్ట్ అవుతాయి అనమాట. కొన్ని యూనివర్సిటీస్ సెప్టెంబర్, అక్టోబర్, జనవరిలో కూడా స్టార్ట్ అవుతాయి. బట్ ఆగస్ట్లో స్టార్ట్ అయ్యే కోర్స్కి మనం జనవరిలో కానీ మేలో కానీ అప్లై చేసుకోవచ్చు.
సో అంటే 2 ప్రాసెస్ ఉంటుంది, ఒకటి రెగ్యులర్ ప్రాసెస్, ఒకటి రోలింగ్ ప్రాసెస్. సో అంటే జనవరి లోపు అప్లై చేసుకుంటే దాన్ని రెగ్యులర్ ప్రాసెస్ అంటారు. సో జనవరిలో మిస్ అయ్యి మనకు వాళ్ళ మేలో చేసుకుంటే దాన్ని రోలింగ్ ప్రాసెస్ అంటారు. ఓకే, మరి రెగ్యులర్ ప్రాసెస్కి రోలింగ్ ప్రాసెస్కి ఏంటి డిఫరెన్స్? ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. సో జనవరి లోపు అప్లై చేసుకుంటే ఏమంటే దాన్ని రెగ్యులర్ ప్రాసెస్ అంటారు. ఎందుకంటే మనకి దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫుల్ స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఎర్లీ బర్డ్ ఆఫర్ ఒకటి వస్తుంది, అండ్ ఇంకొకటి గ్రాంట్ కూడా వస్తుంది. అంటే ఒక స్టూడెంట్స్కి మెరిట్స్ డిపెండ్స్ అనేది మనకు గ్రాంట్ 5,000 euros అలా ఇస్తారు, అండ్ మీరు కట్టిన ఫీజు కూడా వెనక్కి వస్తుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ద మెరిట్స్ అండ్ ఎర్లీ బర్డ్. సో కట్టిన ఫీజులో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కూడా బ్యాక్ ఇస్తారు. సో ఈ ఆఫర్లన్నీ కూడా మనకి రెగ్యులర్ ప్రాసెస్లో ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలు మొత్తం ఇవ్వచ్చు, కొన్ని యూనివర్సిటీ ఇవ్వకపోవచ్చు, బట్ డిపెండ్స్ ఆన్ ద మెరిట్స్ అండ్ స్టూడెంట్ యొక్క ప్రాసెస్ ప్రోగ్రెస్ బట్టి ఉంటుంది. సో రోలింగ్ ప్రాసెస్లో ఏం అవుతుందంటే ఫుల్ స్కాలర్షిప్ అనేది రాదు, ఓన్లీ హాఫ్ ఆఫ్ ది స్కాలర్షిప్ అంటే ఈ ఎర్లీ బర్డ్ అనేది రావచ్చు, అండ్ గ్రాంట్ కూడా రాదనమాట. సో ఈ మనీ కోసం అంటే ఏదైతే ఈ ఆఫర్స్ ఉంటాయో వీటి కోసం చాలామంది రెగ్యులర్గా వెళ్తారు. బట్ కొన్ని సినారీల్లో జనవరి లోపు అప్లై చేయని వాళ్ళు తప్పకుండా ఆ ఇయర్ వేస్ట్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఈ రోలింగ్ ప్రాసెస్కి అప్లై చేసుకుంటారు. ఓకే, సో ఇవి మారుతూ కూడా ఉండొచ్చు కదా? మారుతూ కూడా ఉండొచ్చు. సరే, మర్చిపోయాను, ఇంతకీ కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం ఇదంతా బాగానే ఉంది, కానీ కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది? అది డిపెండ్స్ ఆన్ ద కోర్స్ అండ్ యూనివర్సిటీ బట్టి ఉంటుంది. బట్ మినిమం 12 lakhs స్టార్ట్ అవుతుంది. బట్ డోంట్ వరీ, నేను చెప్పినట్టు మనకి స్కాలర్షిప్ రావచ్చు, అండ్ ఎర్లీ బర్డ్ ఆఫర్ రావచ్చు, అండ్ గ్రాంట్ కూడా రావచ్చు. బట్ ఇది పర్ యానం మినిమం అయితే 12 lakhs. ఓకే, మాస్టర్స్ చేయాలంటే 2 yearsకి కలిపి 24 lakhs అవుతుంది. సరే, మనం అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీ నుంచి మనకు కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? యాక్చువల్లీ మీరు మై స్టడీ ఇన్ఫోలో అప్లై చేసేటప్పుడు మనం మ్యాక్సిమం 6 యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు. సో అవన్నీ క్యూలో ఉంటాయి, అండ్ మీరు డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు మీకు మెయిల్ కన్ఫర్మేషన్ ఇస్తారు. సో మీ సో అండ్ సో యూనివర్సిటీలో మీకు ప్లేస్ ఉంది, మీరు చేసుకోవచ్చు అని వాళ్ళు డాక్యుమెంట్స్ మళ్ళీ అడుగుతారు. మీరు మళ్ళీ డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత ఇన్ కేస్ అది రిక్వైర్గా ఉంటే అప్పుడు మీకు ఓకే యూఆర్ సెలెక్టెడ్ అని చెప్పి వాళ్ళు మీకు మెయిల్ కన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఓకే, సరే అంతా కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మరి వీసా ఎలా అప్లై చేయాలి? సో ఇప్పుడు మీరు ఆల్రెడీ బీటెక్ ఆర్ డిగ్రీ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్స్ కావాలి, అండ్ మీరు యూనివర్సిటీకి అప్లై చేసిన అప్లికేషన్ ఒక డాక్యుమెంట్ కావాలి, అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన అప్లికేషన్ కావాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఫిల్ అనే వెబ్సైట్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మీ స్లాట్ సెలెక్ట్ చేసుకుంటే విఎఫ్ఎస్ సెంటర్కి వెళ్ళి ఆ స్లాట్ ఎప్పుడైతే అవైలబుల్గా ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, కొంతమంది ఏం చేస్తారు అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా జాబ్ చేస్తూ మాస్టర్స్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి వీసా? అందరికీ సేమ్ ప్రాసెస్ అండి, స్టూడెంట్ కింద కన్సిడర్ చేస్తారు. మనం వీసా అప్లై చేసేప్పుడు మనకి మెయిన్గా ఉండాల్సింది బ్యాంక్ బ్యాలెన్స్ అండి. సో స్టూడెంట్కి వచ్చేసి 800 euros per month కన్సిడర్ చేస్తున్నారు ప్రెసెంట్. సో అంటే మనకి ఇయర్లీ ఇంచుమించు 13 lakhs అవుతుంది INR ప్రకారము. ఇన్ కేస్ ఫ్యామిలీకి అప్లై చేద్దాం అనుకుంటున్నప్పుడు డిపెండెంట్గా, సో వైఫ్ ఆర్ హస్బెండ్కి అండ్ ప్లస్ కిడ్ ఉంటే కిడ్కి, సో వాళ్ళకి కూడా డిఫరెంట్ అమౌంట్ మనం చూపించాలి బ్యాంక్ బ్యాలెన్స్. లెట్సే ఒక వైఫ్ హస్బెండ్ ఒక కిడ్ ఉన్నారనుకోండి, సో ముగ్గురు కలిపి ఆల్మోస్ట్ 23 lakhs బ్యాంక్ బ్యాలెన్స్ మనం చూపించాలి పర్ యానం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ స్టూడెంట్కి మాత్రం 2 years ఇస్తారు ఆ కోర్స్కి వీసా, ఏ వీసా ఇస్తారు. అదే డిపెండెన్సీ అంటే ఫ్యామిలీకి మాత్రం ఓన్లీ 1 year వీసా మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సరే, మరి డిప్లొమా ఉంది కదా, ఆ డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఏ టైప్ వీసానే ఇస్తారా? లేదు, ఓన్లీ మాస్టర్స్ చేస్తారు మాత్రమే ఏ వీసా ఇస్తారు ఇన్ కేస్. బట్ బయట ఎవరైనా డిప్లొమాకి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఓకే అనుకుంటే వాళ్ళకి బి టైప్ వీసా ఇస్తారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఏ టైప్ వీసా అంటే మనకి వర్క్ పర్మిట్ వీసా అంటే ఆల్మోస్ట్ రెసిడెంట్ పర్మిట్ లాగే ఉంటుంది, అన్ని బెనిఫిట్స్ వస్తాయి. అంటే మనకి అథెంటికేషన్, బ్యాక్ అథెంటికేషన్ వస్తుంది. ఇన్ కేస్ మన వైఫ్ ఆర్ హస్బెండ్ కనుక అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ నుంచి అన్ఎంప్లాయ్మెంట్ అమౌంట్ కూడా వస్తుంది. బట్ బీ టైప్ వీసాకి ఇవి రావన్నమాట. ఓకే, సరే, వీసా అప్లై చేసిన ఎన్ని రోజులకి డెసిషన్ వస్తుంది? అలాగే వీసా కార్డ్ మనకి ఎప్పుడు వస్తుంది? మనం వీసా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మినిమం 48 hours అంటే 2 days టైం తీసుకుంటారు మనకి డెసిషన్ రావడానికి. సో డెసిషన్ వచ్చిన తర్వాత 3 weeksలో మనకి వీసా వస్తుంది మన ఇంటికి. బట్ డెసిషన్ రావడానికి కూడా ఈ మధ్య టైం తీసుకుంటుంది అంటున్నారు. బట్ ఆగస్ట్లో ఇంటేక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఆగస్ట్ లోపే మనకి డెసిషన్ అండ్ వీసా అనేది వచ్చేస్తుంది. బట్ ఈ మధ్య లేట్ అవుతుంది అంటున్నారు, చూడాలి మరి. ఓకే, ఒకవేళ లేట్ అయితే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చా ఇండియా నుంచి? మోస్ట్లీ అవ్వచ్చు, బట్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ. బట్ ఆ పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, బట్ ఇన్ కేస్ వీసా అంటే మీరు ఇంటేక్ స్టార్ట్ అయ్యే లోపు వీసా రాకపోతే మన యూనివర్సిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ ఫిజికల్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమంటుంది.
అలా కాని పక్షంలో మనం కొరియర్ అయినా చేయాలి ఆ డాక్యుమెంట్స్. బట్ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలి. ఓకే. వీసా ప్రాసెస్ అయిపోయింది, వీసా వచ్చేసింది. అప్పుడు ఇండియా నుంచి ఫిన్లాండ్కి రావాలి అంటే మనకి స్టూడెంట్ డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా ఫ్లైట్కి? ఉంటుందండి. సో స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్లైట్కే కాదు ఇక్కడ కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి. బట్ మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇండియా నుండి ఫస్ట్ టైం ఇక్కడ ఫిన్లాండ్కి స్టడీస్ కోసం వస్తే మీరు స్టూడెంట్ అని చెప్తే ఫ్లైట్ వాళ్ళ టికెట్లు కూడా డిస్కౌంట్ ఇస్తారు అండ్ ఎక్స్ట్రా లగేజ్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చాక కూడా మీకు ట్రావెలింగ్కి స్టూడెంట్కి సపరేట్ అమౌంట్ ఉంటుంది ఫీజు నా రెగ్యులర్ కాకుండా. అండ్ మీకు అకామిడేషన్ కూడా స్టూడెంట్కి సపరేట్ అకామిడేషన్స్ ఇస్తారు తక్కువ రెంట్ తోటి. సరే, స్టూడెంట్ బెనిఫిట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి? వన్స్ మీరు యూనివర్సిటీకి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మీకు స్టూడెంట్ కార్డు అని ఒకటి ఇస్తారు. ఆ కార్డు యూజ్ చేసుకొని మీరు ఈ బెనిఫిట్స్ అన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సరే, అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను ఇండియా నుంచి వస్తున్నాను, నాకు అసలు ఇక్కడ ఎవరో తెలియదు, అకామిడేషన్ ఎలా చూసుకోవాలి? సో వన్స్ మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు మీకు అడ్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తారు మెయిల్లో ఏం చేయలేనిది. సో అక్కడ యూనివర్సిటీ రిలేటెడ్ ఒక అకామిడేషన్స్ కూడా ఉంటాయి, అవి తక్కువ రేట్లో కూడా ఉంటాయి. సో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అకామిడేషన్ కోసము. లేదా మీకు సపరేట్ ఫ్యామిలీతోనూ సపరేట్ కావాలన్నా సరే ఫ్యామిలీకి కూడా స్టూడెంట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు తక్కువ రేట్లు. లేదు అనుకుంటే స్టూడియో అపార్ట్మెంట్స్ అని ఉంటాయండి, ఫర్నిచర్తో కలిపి ఉంటాయి. వాటికి మీరు సపరేట్గా ఇక్కడ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అంటే స్టూడెంట్ డిస్కౌంట్ రాదు వాటికి. సపరేట్ మన అందరూ ఎలాగే రెంట్కి వెళ్తారో వాటి కోసము. ఇవి కాకుండా మీకు ఇన్ కేస్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళం కాబట్టి మా తెలుగు వాళ్ళకి సపరేట్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, స్టూడెంట్స్ ఫిన్లాండ్ తెలుగు స్టూడెంట్స్ అని చెప్పి. ఆ లింక్లో కూడా జాయిన్ అయితే మీకు మోర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఫేస్బుక్లో కానీ ఇతర సోషల్ మీడియాలో కానీ ఇలా ఫిన్లాండ్ రిలేటెడ్ స్టూడెంట్ గ్రూప్స్ ఉన్నాయి, సపరేట్ గ్రూప్స్ ఉన్నాయి. సో దాంట్లో జాయిన్ అయ్యి మీరు మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే, సో సోషల్ మీడియా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే ఫిన్లాండ్కి రావాలి అనుకుంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వన్ థింగ్ ఏంటంటే ఫిన్లాండ్ వెదర్కి అడాప్ట్ అయ్యి రావాలండి. ఎందుకంటే సమ్మర్ ఓన్లీ 2-3 months ఉంటుంది. ఈ 2-3 monthsలోనే మనకి సూర్యుడు కానీ అంటే వెలుతురు కానీ టెంపరేచర్ కానీ కొన్ని పాజిటివ్లో ఉంటాయి. సో బయట తిరగడానికి ఉంటుంది. వన్స్ వింటర్ స్టార్ట్ అయ్యింది అంటే టెంపరేచర్ అనేది మైనస్లో ఉంటుంది. సో బయటికి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే మన ఫుల్ జాకెట్స్, గ్లౌజులు, షూస్, క్యాప్స్ పెట్టుకొని రావాలి. సో బయటికి రావాలంటే కూడా వింటర్లో చాలా కష్టం. డార్క్ ఎక్కువైపోతుంది, అంటే మధ్యాహ్నం 2-3 ఆ టైంలోనే డార్క్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అంటే మనకి 9-10 దాకా కూడా సూర్యుడు రాడనమాట. సో ఆ వెదర్ కండిషన్స్కి అడాప్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఫిన్లాండ్లో ఉండగలరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టైం జాబ్స్. సో మ్యాక్సిమం ఫిన్ స్టూడెంట్స్ అనేది పార్ట్ టైం జాబ్ సెర్చ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు పార్ట్ టైం జాబ్స్ బాగా దొరికేవి, బట్ ఇప్పుడు మార్కెట్ అనేది కొంచెం డౌన్గా ఉంది. బట్ సమ్మర్లో అయితే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, వింటర్లో తక్కువ ఉంటాయి. బట్ వచ్చేటప్పుడు అయితే పార్ట్ టైం జాబ్ రాదు అనుకోని మైండ్ సెట్ తోటి మనీ పెట్టుకొని రండి. సో వస్తే బెనిఫిట్ అవుతుంది. బట్ ఎందుకంటే ఇప్పుడు వింటర్ మీరు ఆగస్ట్లో వస్తారు, ఆగస్ట్ అంటే మీకు సెప్టెంబర్, అక్టోబర్లో వింటర్ స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో బయట జాబ్స్ రావడం చాలా కష్టం అనమాట, పార్ట్ టైం జాబ్స్. తర్వాత ఫస్ట్ ఇయర్లోనే కాకుండా సెకండ్ ఇయర్లో కూడా స్కాలర్షిప్ అనేది ఉంటుంది అంటే కదా, అదెలా? మీ ఫస్ట్ ఇయర్లో మీరు ప్రోగ్రెస్ బట్టి ఉంటుంది. ఇన్ కేసు 60 minutes మినిమం వస్తే మాత్రం సో సెకండ్ ఇయర్లో కొంచెం బెనిఫిట్ ఇస్తారు. అది డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ అండి. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ వేరీ అవుతూ ఉంటుంది. సో మీరు చూస్ చేసుకునే కోర్సు యూనివర్సిటీ బట్టి మీరు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా వేరీ అవుతూ ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ ఇదే కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో నాకు తెలిసి మనం అయితే అన్నీ కవర్ చేసాము, అన్ని టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము. సో ఇంతే. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీకు కమెంట్ చేయండి, మేము ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాం. మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్, డౌట్స్ క్లారిఫై చేసాం అనుకుంటున్నాము. ఇంకేం ఎవరికైనా మోర్ క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కమెంట్ చేయండి, మాకు తెలిస్తే మేము రిప్లై ఇస్తాం. లేదా తెలుసుకునే సరే మీరు ఇవ్వడానికి మీరు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాము. చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి, అందుకని ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా మేము క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఎలాగా జాబ్ మార్కెట్ గురించి ఎలా ఉంటుంది అని చాలామంది అడిగారు. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు మేము చెప్పిన మై స్టడీ ఇన్ఫో, ఎంటర్ ఫిన్లాండ్ అండ్ సో లింక్స్ వెబ్సైట్ చెప్పినది అవి కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.